మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ డాక్టర్ సక్సేనా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఇంట్లో బొద్దింకలు అందరికీ కామన్ ప్రాబ్లం. బొద్దింకలు ఇదివరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు 2 రోజులు వంట కూడా ఆపేసేవాళ్ళం. వంటింట్లో గిన్నెలని పక్కకు పెట్టేసి స్ప్రే కొట్టేవాళ్ళం. అది పోవడానికి 3-4 రోజులు పడుతుంది. ఇప్పుడు కొత్తగా బాగుంది అనుకుని జెల్ వచ్చింది. ఆ జెల్ వచ్చాక జెల్ కొంతకాలం వాడి నిజంగా బొద్దింకలు పోయాయి, బట్ ఆ జెల్ హార్మ్ఫుల్ అని చెప్పారు. ఇప్పుడు హర్బల్ జెల్ అని వస్తుంది. ఇదిగో దాని లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది, హర్బల్ జెల్ తాలూకు లేబుల్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఏముందంటే ఇట్ ఇస్ నాట్ హర్బల్ జెల్, ఇట్ ఈస్ అగైన్ ఏ కెమికల్ ఇన్ దట్. దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు, ఒక గ్లిసరిన్ యాడ్ చేశారు. సో ఏమైతుంది, చిన్న ఒక 1 ml ఒక కోనాలో పెట్టేస్తారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు, అక్కడ మొదలవుతుంది. ఇట్ స్టార్ట్స్ అవుట్ గ్యాసింగ్. అంత వస్తాయి సార్? తప్పకుండా అమ్మా, చిన్న జెల్ కూడా ఎమిషన్స్ వచ్చేస్తాయి. లేదు, దానిలో ఉంది ఈథర్ ఉంది, ఆ కంపోనెంట్స్ లో ఈథర్ ఉంది. ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ బ్యాన్ ఇన్ USA అది ఇక్కడ యూజ్ అవుతుంది. USA లో ఎందుకు బ్యాన్ చేశారు సార్ అది? somehow people have started. ఇప్పుడు అందరూ ఒక టెస్టింగ్ చేస్తున్నారు, అక్కడిది ఒక పార్ట్స్ పర్ బిలియన్ కూడా చెక్ చేస్తున్నారు. అన్ని దానిలో ఏమేమి ఉన్నాయి, మన బాడీలో ఫ్యాట్ సెల్స్ లో ఏమేమి కెమికల్స్ వచ్చినాయి దానికి కూడా టెస్టింగ్ అవుతుంది. సో దే somehow we have to understand that మన దగ్గర ఆ ప్రాసెస్ లేదమ్మా, అంత ఇంకా రాలేదు అంత టెక్నాలజీ మనకి. సమ్వేర్ వి థాట్ కి అరే PCBs ఉన్నాయి, ఒక గ్యామాక్సిన్ ఉంది. గ్యామాక్సిన్ బ్రెస్ట్ మిల్క్ లో ఎందుకు వస్తుంది? దేర్ ఇస్ ఏ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్, రైట్? సో ఈ హర్బల్ జెల్ లో యాక్చువల్లీ దీని ఎమిషన్ స్టార్ట్ అయిపోతాయి. హర్బల్ జెల్ ఇంట్లో పెట్టుకుంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు అండర్స్టాండ్ వై వీఆర్ గెటింగ్ ఇన్ టు క్యాన్సర్స్. నేనైతే ఇది కొద్దిగా ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్ టు పీపుల్. మాకు చిన్నప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చారు మా పేరెంట్స్, అరే స్మోక్ చేయవద్దురా, ఆల్కహాల్ టచ్ చేయవద్దు. దే వర్ ద 2 commandments. ఇప్పుడు ఈ 2 commandments పిల్లలకి ఇస్తే ఏం పాప ఏం చెప్తున్నావు? ద పీపుల్ హూ ఆర్ దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్. నౌ దిస్ 2 కాకుండా దీస్ ఆర్ 12 dirty dozens ఉన్నాయి. ఇది దాని నుంచి కేర్ఫుల్ ఉండాలి మనం. అది డెఫినెట్ గా దిస్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ స్మోక్. మరి కాక్రోచెస్ కి ఏంటి పరిష్కారం? బికాజ్ బొద్దింకలతో జీవించడం కూడా కష్టమే. లెమన్ గ్రాస్ జ్యూస్, చాలా స్మాల్ థింగ్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్ చూడండి. గూగుల్ కాకుండా మనకి ఇంట్లో నానమ్మ చెప్పేది అది విధానం యూజ్ చేయండి. సింపుల్ అమ్మా. యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్రోచెస్ కి మనము ఫుడ్ రెసిడ్యూస్ అట్లా పెట్టవద్దు. అవర్ కిచెన్ షుడ్ బి క్లీన్. సమ్వేర్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం కొద్దిగా ఈ లెమన్ గ్రాస్ జ్యూస్, ఇది కొన్ని థింగ్స్ సిట్రునెల్లా అని ఉంటుంది, నిమ్మకాయ రసాలు యూస్ఫుల్. ఇవన్నీ కూడా మస్కిటోస్ కూడా పోతాయి దాంతో. అవును, యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ స్ప్రే. యూ టేక్ ఏ హోల్, ఒక బాటిల్ స్ప్రే తీసుకో, పెద్ద హై పవర్ థింగ్, దానిలో యాడ్ చేసేస్తే అది స్ప్రే చేసుకుంటూ పోతే అబ్సల్యూట్లీ అమ్మా, వాసన కూడా బాగుంటుంది. వాసన బాగుంటుంది. సిట్రునెల్లా, లెమన్ గ్రాస్ అన్ని కూడా. ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ యూ కెన్ యూజ్ మల్టిపుల్ థింగ్స్. దీనిలో వీ కెన్ ఆల్వేస్ యాడ్ సమ్ మోర్ థింగ్స్. దిస్ ఇస్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ లో మాకు నేర్పించారు హౌ టు మేక్ దిస్ పర్టికులర్ థింగ్. అదే. సో అయితే మరి ఇన్ని కెమికల్స్ మనం ఒక ప్రాబ్లం తీయబోయి ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకుంటున్నాం. అండ్ ఇంకొక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఇందాక ఆల్రెడీ ప్రస్తావించాము, అగరబత్తులు ఇంట్లో పెడితే కళకళలాడుతుంది ఇల్లు. చాలా మందికి అదొక మార్నింగ్ రిచువల్. అది పెట్టకపోతే ఇల్లు తుడిచిన తర్వాత, ముగ్గేసిన తర్వాత పొద్దున్నే అగరబత్తి వాసన ఉంటే అదొక కళ. లేదు, ఒకటి ఏమైతుంది అంటే ఈ మధ్య మనం అందరూ 3 BHK 2 BHK వీఆర్ లివింగ్ ఇన్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఏ షెల్. మనకి దానిలో ఒక ప్రాపర్ వెంటిలేషన్ లేదు. మనం ఇంట్లో పొద్దుగల లేచినప్పుడు పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ద విండోస్ ఆల్సో. ఏసీ లోనే ఉంటుంది. సో అప్పుడు ఇది పెడితే ఇది రీసర్క్యులేట్ అయ్యి ప్రాబ్లం వస్తుంది. అండ్ ఐ కెన్ టెల్ యూ, అగర్బత్తి విత్ ఏ సెంట్ వస్తుందమ్మా. అవును, అన్ని అయ్యో, దట్ ఇస్ మోర్ నాశనం. ఐ వుడ్ హ్యావ్ లవ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఒక ఆర్గానిక్ అగరబత్తి కోసం చూస్తున్నా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్. అన్ని దాదాపుగా అన్ని కూడా మనకి కెమికల్ యాడ్, హైలీ డన్ అడ్వర్టైజ్మెంట్స్, ద మోర్ పొల్యూటెడ్ ఇట్ ఇస్. ఓహో, సో అదైంది సార్. సార్ చాలా ఇంపార్టెంట్, మీరు అగరబత్తితో పాటు ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం, కర్పూరం అంటే ఇది మామూలు కర్పూరం, మనకి దొరికే కర్పూరం కాదు. ఇది
అమ్మా ఇది దీనిలో ఐ టెల్ యూ ద కంటెంట్ యాక్చువల్లీ వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ దిస్ ఆర్ ఆల్ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి. అవును. కార్బన్ పార్టికల్స్ లో కార్బన్ అంటే మనము ఎవ్రీ దానిలో కార్బన్ ఉంటుంది, బట్ దీనిలో కార్బన్, మీథేన్, ఈథేన్, ఇథిలీన్ అన్ని థింగ్స్ వస్తాయి జస్ట్ బై కంబస్టింగ్ ఇట్. ఒక దానికి పెట్టినప్పుడు. సో కర్పూరం యాజ్ ఎ హోల్ ఐ ఆల్సో యూస్ ఫర్ మై రీజన్స్, బట్ అది న్యాచురల్ కర్పూరం వస్తే చాలా మంచిగా ఉంటది. ఇది ఆల్ సింథటిక్. ఇదంతా సింథటిక్, డబ్బాలో వచ్చేవన్నీ సింథటిక్. అది క్యూబ్ లాగా ఉంటది కదా, దిస్ ఆల్ సింథటిక్. ప్లాస్టిక్ కూడా ఉంటుంది సార్ అందులో? ప్లాస్టిక్ అనుకో, ఐ డోంట్ థింక్. ప్లాస్టిక్ కంటైనర్ లో ఇస్తున్నారు, ప్లాస్టిక్ లేదు. ఇంకా ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ అందులో? ఆల్ కార్బోనేటెడ్ ఇష్యూస్. దేర్ ఆర్ సమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి దిగాలి దానిలో, అది దాట్స్ కైండ్ ఆఫ్. బట్ ఇది నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. లేదు, ఇట్ ఈస్ గివింగ్ యూ బెంజీన్, ఇట్ ఈస్ గివింగ్ యూ ఆల్ థింగ్స్ ఇన్ దట్. మనకి ఒకసారి పెట్టినప్పుడు ఆ బ్లాక్ సూట్ వస్తుంది, అది కాల్వండి చూపిస్తాం మీకు, బ్లాక్ సూట్ వస్తుంది. బ్లాక్ సూట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్. అండ్ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు యు ఆర్ లివింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ వాల్స్, యు ఆర్ ఇన్ ఫర్ ఎ ప్రాబ్లమ్. దట్స్ ద రీజన్ వీ అండర్స్టాండ్ నౌ, అరే వై దిస్ గై ఈస్ గెటింగ్ క్యాన్సర్. అంతే కదా. లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? వాడు అసలు ముట్టుకోలేదు, సిగరెట్ ముట్టలేదు, ఇది చేస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ సీన్ ఇన్ మోస్ట్లీ పీపుల్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ టు దిస్. దెర్ ఇస్ అ సస్పిషన్. We have to tell the people, okay, something is not good. So అది వాడడం ఫ్రెష్ కర్పూరం అంటే రియల్ కర్పూరం వాడాలి. You have to get at a అదే price. That's the thing. Sir, ఈ డల్లల్ వస్తుందమ్మా, ఇది that is not formed as a cubes కాదు. It will come as a salt ఉంటుంది కదా, సాల్ట్, దొడ్డ సాల్ట్ ఉంటుంది కదా, అట్లా వస్తుంది కర్పూరం. ఆ కర్పూరం మంచిది, అది మంచిది. సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, బయట మనం ఈ పొల్యూషన్ లో బయట పనిచేసి వచ్చాక బట్టలు ఉతికినప్పుడు మంచి స్మెల్ రావాలి బట్టల్లో అని అందరు కోరుకుంటారు. అది కూడా పెద్ద సమస్య. అంటే బట్టల సబ్బులో రకరకాల ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి, లావెండర్ ఫ్రాగ్రెన్సెస్ కాకుండా కూడా మళ్ళీ కంఫర్ట్ అది వేస్తాం. ఒక డాక్టర్ చేస్తున్నాడు దీని మీద రీసెర్చ్. ద మోర్ ద డిటర్జెంట్స్, మనం ఇంతకు ముందు ఐ గో బ్యాక్ టు మై ఓల్డ్ దిస్ వన్, నిర్మా అని ఉండేది. Now are we using anything like that? We are not using dry cleaning at all. ఎందుకంటే ఈ డిటర్జెంట్స్ ఆర్ వెరీ హెవీ డిటర్జెంట్స్ అండ్ దే కీప్ యూ వెరీ క్లీన్. దానిలో అగైన్ కెమికల్స్ ఇస్ ద ఇష్యూ, రైట్? సో ఆ కెమికల్స్ మంచివి కాదంటారు సార్. అయితే ఇందులో రకరకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయమ్మా దానిలో. ఇందులో అవునమ్మా, ఇది యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎస్, యూ కెనాట్ ఆల్వేస్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ సోప్స్. నేనైతే ఈకో వాష్ అని వేరే ఉంటది. ఎస్, ఈకో వాష్ అని we try to work on that particular stuff. No waste. ఇది కెమికల్స్ లో యాడెడ్ ఫ్లేవర్ ఎందుకమ్మా, స్మెల్ ఎందుకు? స్మెల్ నుంచి పీపుల్ గెట్ ఇన్ టు సమ్ ప్రాబ్లమ్స్. అందరూ ఇప్పుడు స్మెల్లింగ్ గుడ్, లుకింగ్ గుడ్ ఇదే కదా సార్ మొత్తం ప్రపంచం అంతా. బట్ ద వే పీపుల్ ఆర్ గెటింగ్ affected, they have to start looking back. It needs a kind of